కాంగ్రెస్ గెలిచింది. ఏంటి గిల్లి చూసుకుంటున్నారా? మనమే కాదు, ఆ కాంగ్రెస్ వాళ్ళు కూడా గిల్లి చూసుకుంటున్నారట. ఇది తెలంగాణ ఎన్నికల చరిత్రలో మిరకల్ గా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఏదైతేనేం ఎగ్జిట్ పోల్స్ కు దగ్గరగానే ఎగ్జాక్ట్ పోల్స్ వచ్చేశాయి. గాంధీ భవన్ లో దశాబ్దం తర్వాత సంబరాలు మొదలయ్యాయి. మరి కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ అందుకోవడంలో పనిచేసిన లాజిక్ ఏంటి? బీఆర్ఎస్ ఫెయిల్ కావడానికి కారణం ఏంటి? నా జీవిత లక్ష్యం డిసెంబర్ 9 నాడు దొరల రాజ్యాన్ని బొందబెట్టి ఇందిరమ్మ రాజ్యం తేవడమే. వైద్య చరిత్రలో అసాధ్యమనుకున్న సర్జరీ సాధ్యమైనప్పుడు వావ్, ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్ అని అంటారు కదా. సరిగ్గా అలాంటి అద్భుతమే తెలంగాణ ఎన్నికలు 2023లో చోటు చేసుకుంది. కాంగ్రెస్ గెలిచింది, బీఆర్ఎస్ ఓడిందనా దీనర్థం కాదంటోంది రాజకీయ విశ్లేషక ప్రపంచం. మహాభారతంలో ఓ సీన్ మీకు గుర్తుందా? తనను కూడా పణంగా పెట్టి తన భర్త ధర్మరాజు జూదంలో ఓడిపోయిన సందర్భంలో ద్రౌపది అడిగిన సూటి ప్రశ్న తానోడి నన్నోడేనా, నన్నోడి తానోడేనా అని అడుగుతుంది కదా. ఇప్పుడు కాంగ్రెస్ గెలుపును కూడా ఈ తరహాలోనే అప్లై చేస్తోంది తెలంగాణ సమాజం. కాంగ్రెస్ తాను గెలిచి బీఆర్ఎస్ ను ఓడించనా, బీఆర్ఎస్ తానోడి కాంగ్రెస్ ను గెలిపించనా అంటే అందరూ చెప్పే వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ మార్పు రావాలి, మార్పుకే ఓటేయాలి అన్నది. మార్పు కావాలి, మార్పు కావాలి, మార్పు కావాలి. మరి ఆ మార్పు కాంగ్రెస్ తో సాధ్యమని ప్రజానీకం నమ్మిందా? కర్ణాటక ఫలితాల ముందు కాంగ్రెస్ ఏంటి, కర్ణాటక ఫలితాల తర్వాత కాంగ్రెస్ ఏంటి? కుమ్ములాటలు, గ్రూపు రాజకీయాలు, పదవుల కోసం ఆరాటమే తప్ప పోరాటం లేని నాయకులుగా పేరుపడ్డ కాంగ్రెస్ నేతల్ని జనం ఎలా నమ్మారు? నా ప్రశ్నలకు సమాధానం కాంగ్రెస్ లో పెరిగిన ఐక్యత, గవర్నమెంట్ పై పెరిగిన వ్యతిరేకత అంటారు విశ్లేషకులు. నాయకుల్ని కలుపుకుపోవడంలో కాంగ్రెస్ సూపర్ సక్సెస్. అంతర్గత కుమ్ములాటల్ని పక్కన పెట్టి పోరాటంలోనూ సూపర్ సక్సెస్. గ్రూపు రాజకీయాల్ని పక్కన పెట్టి గ్రూప్ గా జనంలో తిరగడంలోనూ సూపర్ సక్సెస్. టీపీసీసీ చీఫ్ పై ఉన్న కొండంత కోపాన్ని రవ్వంతా కూడా ప్రదర్శించకుండా పార్టీ గెలుపు కోసం కష్టపడడంలోనూ సూపర్ సక్సెస్. ఈ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితం చేస్తున్నాము. ఈ విజయం తెలంగాణ అమరవీరుల యొక్క ఆకాంక్షలని అమలు చేయడానికి, తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి, భారతదేశంలోనే కాదు ప్రపంచానికే ఒక ఉద్యమ స్ఫూర్తిని, మానవ హక్కులను కాపాడడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. ప్రత్యర్థుల బలహీనతల్ని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో సూపర్ సక్సెస్. పోల్ మేనేజ్మెంట్ లోనూ, వ్యూహాలను రచించడంలోనూ, సోషల్ మీడియా క్యాంపెయిన్ లోనూ సూపర్ సూపర్ సక్సెస్. ఏదైతేనే కాంగ్రెస్ 15 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ఇచ్చిన పార్టీగా జనం గుర్తుపెట్టుకున్నారు కానీ ఓటు వేసేంతలా గుర్తుపెట్టుకోలేదు. ఉద్యమ పార్టీగా తెలంగాణ కోసం ప్రాణాల్ని పణంగా పెట్టి పోరాటం చేసిన డైనమిక్ లీడర్ గా కేసీఆర్ ని తెలంగాణ సమాజం చూసింది. ఆయనకు 2 దఫాలు అధికారాన్ని కట్టబెట్టింది. అని 3వ పర్యాయం మాత్రం మార్పు కావాలి అన్న నినాదానికే జనం జై కొట్టారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ అయిన దగ్గర నుంచి కాంగ్రెస్ హవానే కొనసాగింది. ఈవీఎం బాక్సులు తెరిచాక గెలుపు ఎవరిదో తేలిపోయింది. ఇన్నాళ్లు బీఆర్ఎస్ కు వెన్నుదన్నుగా ఉన్న ఉద్యోగుల ఓట్లు, యువత ఓట్లు, మైనార్టీల ఓట్లు, సెటిలర్ల ఓట్లు మొత్తం కాంగ్రెస్ వైపు ర్యాలీ అయినట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ గెలుపుకు కారణాలు ఎన్నో. అవేంటో చూస్తే నెంబర్ 1, అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో కాంగ్రెస్ సక్సెస్ అయిందని చెప్పొచ్చు. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లోని బీఆర్ఎస్ సాంప్రదాయిక ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవడంలో కాంగ్రెస్ సూపర్ సక్సెస్ అయింది. నెంబర్ 2, కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల హామీ బాగా పనిచేసింది. ఫలితంగా బీఆర్ఎస్ ను ఢీకొట్టే దిశగా బలంగా అడుగులు వేయగలిగింది. మహిళలకు ప్రతి ఇంటికి నెలకు 10,000 ఇస్తామని హామీ ఇవ్వడం, అలాగే ఉచిత బస్సు ప్రయాణం, రైతు భరోసా, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, నీరు, విత్తనాలు, ఎరువులతో పాటు వరికి క్వింటాల్కు 2,500, పత్తికి 7,000 రూపాయల కనీస మద్దతు ధర హామీ ఇవ్వడం కూడా కలిసొచ్చింది. పేదలకు 5 ఏళ్లలో 25 లక్షల ఇళ్ల నిర్మాణం, గృహజ్యోతి కింద గృహ వినియోగదారులకు విద్యుత్ బిల్లులో సబ్సిడీ,
నిరుద్యోగ యువతకు యువ వికాసం వంటి పథకాలు ఓటర్లను బాగా ప్రభావితం చేశాయి. తెలంగాణ ప్రజలకిచ్చిన 6 గ్యారెంటీలు, మిగతా ఏవైతే రాహుల్ గాంధీ గారు చట్టబద్ధత కల్పిస్తామన్నారో వాళ్ళకి ఇచ్చిన రాహుల్ గాంధీ గారి మాటను నిలబెడుతూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. నెంబర్ 3, కాంగ్రెస్ గ్యారంటీలపై ప్రత్యర్థుల ప్రచారాన్ని తిప్పికొట్టడంలోనూ ఆ పార్టీ సక్సెస్ అయింది. కరెంటు కావాలా, కాంగ్రెస్ కావాలా, 3 గంటల కరెంటా, 24 గంటల విద్యుత్ అంటూ అపోజిషన్ పార్టీలు ఎంత వ్యతిరేకంగా ప్రచారం చేసినా వాటిని అంతే ధీటుగా హస్తం నేతలు తిప్పికొట్టగలిగారు. ముఖ్యంగా కర్ణాటక నేతల్ని ప్రచారంలో భాగస్వామ్యం చేయడంతో పాటు అగ్రనేతలు ముఖ్యంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణలోనే తిష్టవేసి ప్రచార బాధ్యతల్ని తీసుకోవడం కూడా కలిసి వచ్చింది. వీడు భూమిన వానైతాడు, బీదసాదల ధైర్యం వీడు, దోపిడి దొంగల భరతం పడతాడు. నెంబర్ 4, తెలంగాణలో మైనార్టీ, బీసీల ఓట్లే కీలకం. ఈ 2 వర్గాలను తమ వైపు తిప్పుకోవడంలో కాంగ్రెస్ 100% సఫలమైంది. మైనార్టీ డిక్లరేషన్ ద్వారా ఆ వర్గాలకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేసింది కాంగ్రెస్. అలాగే బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటే అన్న చర్చను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. నెంబర్ 5, కీలకమైన ఎన్నికల సమయంలో బీజేపీ అధ్యక్షుడిని మార్చడం కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా మారింది. బండి సంజయ్ ను తొలగించడం బీఆర్ఎస్, బీజేపీ కుట్రలో భాగమే అన్న విషయాన్ని కాంగ్రెస్ గట్టిగా చెప్పగలిగింది. అంతేకాదు ఈ అంశంపై ప్రజల్లో చర్చ జరిగేలా చేసింది. ఇదో రకంగా బీజేపీ సెల్ఫ్ గోల్ గానే చెప్పొచ్చు. నెంబర్ 6, ప్రచార వ్యూహకర్త సునీల్ కన్గోలు నేతృత్వంలో డిజిటల్ క్యాంపెయినింగ్ లో కాంగ్రెస్ సక్సెస్ అయింది. ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలోనూ మీడియా, సోషల్ మీడియాను సాధ్యమైనంతగా వాడుకొని అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేయగలిగింది. నెంబర్ 7, గెలిపించిన కాంగ్రెస్ ఐక్యత. కాంగ్రెస్ గెలుపుకు ప్రధాన కారణం రేవంత్ రెడ్డి. టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా అంతా తానై నడిపించారు. పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలకు చెక్ పెట్టారు. సీనియర్లు అలిగినా కూడా నచ్చజెప్పారు. అందరినీ తన దారికి తెచ్చుకుని పార్టీని ఏకం చేసి బలంగా ముందుకు తీసుకెళ్లారు. హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డి చేసిన కృషిని గుర్తించింది. అందుకే ఆయన్ను టీపీసీసీ చీఫ్ ను చేసింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ కు తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవడానికి 10 ఏళ్లు పట్టింది. ఈ 10 ఏళ్ల పాటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పునర్వైభవానికి రాహుల్ గాంధీ ఎంతగానో కృషి చేశారు. భారత్ జోడో యాత్ర పేరుతో రాహుల్ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో ధైర్యం నింపారు. రాహుల్ గాంధీ యాత్రతో పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితిలో మార్పు వచ్చింది. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ గెలిచేలా చేసింది. ఈ విజయాన్ని, పార్టీని ముందుకు నడిపించడంలో పెద్దలందరి సహకారం, ముఖ్యంగా మాజీ పిసిసి అధ్యక్షులు హనుమంతరావు గారు కావచ్చు, లేకపోతే పెద్దలు జానారెడ్డి గారు కావచ్చు, మా పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి గారు, దామోదర్ రాజ్ నరసింహ గారు, శ్రీధర్ బాబు గారు, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధు యాస్కి గారు లాంటి సీనియర్ నాయకులందరి సహకారంతో ఈరోజు ఈ విజయాన్ని సాధించినము. వచ్చిన సీట్లను బట్టి, ఓటింగ్ షేర్ ను బట్టి చూస్తే బీఆర్ఎస్ పై బీభత్సమైన వ్యతిరేకత ఏమీ లేదన్నది విశ్లేషకుల అంచనా. గతంలో బీఆర్ఎస్ వైపు ఉన్న ఓటర్లు ఈసారి దాదాపు 6% కాంగ్రెస్ వైపు మళ్లినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా రైతులు, యువత, దళితులు, వెనుకబడ్డ వర్గాల ఆకాంక్షల్ని నెరవేర్చడంలో విఫలమైందన్న విమర్శలు అధికార పార్టీపై ఉన్నాయి. కాంగ్రెస్ ఈ పాయింట్ మీదనే ఫైట్ చేసి సక్సెస్ అయింది. కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్యే, కానీ తెర వెనక నడిపిస్తోందంతా డీకేనే. తెలంగాణ కాంగ్రెస్ లో కూడా ఓ డీకే ఉన్నారు. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళంతా ఆయనది కాంగ్రెస్ బ్లడ్డే కాదంటూ విమర్శించినా తట్టుకొని నిలబడ్డారు. ఎంతటి వ్యతిరేకత వ్యక్తమైనా నేర్పుగా డీల్ చేశారు. ఇప్పుడు పార్టీలో సుప్రీం లీడర్గా అవతరించారు. అసలు ఆయన రాజకీయ ప్రస్థానం ఎక్కడ మొదలైందో చూద్దాం. రేవంత్ రెడ్డి కొడంగల్ పొలిటికల్ కోడెగిత్త. స్టూడెంట్ లీడర్గా తొలి అడుగు. టీడీపీలో పుట్టి చంద్రబాబుకు నమ్మిన బంటుగా ఎదిగి కాంగ్రెస్ లో మాస్ లీడర్ గా పాపులర్ అయిన యువతకు ఇష్టుడు. ప్రత్యర్థులకు మింగుడు పడని నాయకుడు. ముక్కుసోటి మాటలతో ప్రత్యర్థులకు గూబ గుయ్యమనేలా సమాధానమిచ్చి ఇరకాటల్లో పెట్టే పొలిటికల్ చాణక్యుడు. ఎవరికి ఇష్టం లేకపోయినా కాంగ్రెస్ అధ్యక్షుడయ్యాడు. ఎవరికి కష్టంగా ఉన్నా పార్టీని నడిపించుకుంటూ వచ్చాడు. ఓ దశలో పార్టీలోనే తిరుగుబాటు వచ్చినా ఓర్పుగా, నేర్పుగా హ్యాండిల్ చేసిన ఘనుడు రేవంత్ రెడ్డి. మాస్ మాటలతో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ను సంపాదించుకున్న రేవంత్ రెడ్డి ఏం చేసినా సంచలనమే. విమర్శలు, నిరసనలు, ఇలా రేవంత్ రెడ్డి చేసే ప్రతి పని ప్రత్యర్థి పార్టీలకు చెమటలు పట్టిస్తుంటాయన్నది పొలిటికల్ నానుడి.
ఆనముల రేవంత్ రెడ్డి 1969 ఆగస్టు 8న మహబూబ్ నగర్ జిల్లా కొండారెడ్డిపల్లెలో పుట్టారు. 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివి ఇంటర్ ఓ ప్రైవేట్ కాలేజీలో పూర్తి చేసి ఉస్మానియాకు అనుబంధ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. స్టూడెంట్ దశ నుంచే లీడర్ గా పనిచేశారు. డిగ్రీ తర్వాత రేవంత్ రెడ్డి సోదరుడితో కలిసి ప్రింటింగ్ ప్రెస్ స్టార్ట్ చేశారు. తర్వాత మెల్లిగా రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టారు. ఆర్థికంగా కుదుటపడ్డాక 1992లో కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి సోదరుడి కుమార్తె గీతారెడ్డిని రేవంత్ రెడ్డి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె. 2001 నుంచి 2022 వరకు రేవంత్ రెడ్డి అప్పటి టీఆర్ఎస్ కార్యకర్తగా పనిచేశారు. అయితే 2004లో కల్వకుర్తి నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. 2006లో జెడ్పీటీసీ ఎన్నికల్లో టికెట్ ఆశించినా రాకపోవడంతో 2008లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. కేసీఆర్, వైఎస్ఆర్ వ్యూహాలను తట్టుకొని గెలవడంతో రేవంత్ రెడ్డి పేరు ఉమ్మడి రాష్ట్రంలో బలంగా వినిపించింది. ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి టీడీపీలో చేరారు. టీడీపీలో యాక్టివ్ గా పనిచేశారు. ఈ క్రమంలో చంద్రబాబు రేవంత్ రెడ్డికి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు. ఇక అప్పటి నుంచి తన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ను గట్టిగా చేసుకుంటూ, తన బ్రాండ్ వాల్యూను పెంచుకుంటూ, తన వాయిస్ ను గట్టిగా వినిపిస్తూ టీడీపీలో కీలక నేతగా ఎదిగారు. చంద్రబాబుకు నమ్మకస్తుడిగా మెలిగారు. టీడీపీ ఉమ్మడి ఏపీ నినాదానికి చెందిన పార్టీ అయినా రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్ గా పాల్గొన్నారు. కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014 ఎన్నికల్లో కొడంగల్ నుంచే రేవంత్ రెడ్డి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కేసీఆర్ ఆపరేషన్ ఆకర్షతో టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి జంప్ అయినా రేవంత్ రెడ్డి మాత్రం టీడీపీని వీడలేదు. పార్టీని నమ్ముకొని పార్టీ కోసం నిలబడ్డంతో 2017లో టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి 2017 అక్టోబర్లోనే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కేసీఆర్ సర్కార్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో 2018లో జరిగిన ఎన్నికల్లో రేవంత్ ఓడిపోయినా 2019 లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి గెలిచారు. అలా తొలిసారి పార్లమెంట్లో అడుగుపెట్టారు. 2021 జూన్ 26న పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ ను కాంగ్రెస్ నియమించింది. రాజకీయ పరిణామాల నేపథ్యంలో జూలై 7న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ సమక్షంలో టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఇక అప్పటి నుంచి రేవంత్ రెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడిగా అసలు పరీక్ష ఎదురైంది. రేవంత్ కు పీసీసీ ఇవ్వడంపై పలువురు సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా ఆయన అవేమీ పెద్దగా పట్టించుకోలేదు. తన పని తాను చేసుకుంటూ, నాయకులను కలుపుకుంటూ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేశారు. పార్టీలో ఎందరు వ్యతిరేకించినా హైకమాండ్ రేవంత్ నమ్మింది. రేవంత్ పార్టీని నమ్ముకున్నారు. కాంగ్రెస్ ను గెలిపించడమే లక్ష్యంగా పెట్టుకున్న రేవంత్ రెడ్డి చివరకు అందరు నాయకులను కలుపుకొని తెలంగాణలో కాంగ్రెస్ విజయంలో గెలుపుకు కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారం చేపడితే సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై చర్చ కొనసాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ నాయకులు తమకు అవకాశం వస్తే బాగుంటుందని ఆశపడుతున్నారు. అంతేకాదు, గతంలో తామే సీఎం అభ్యర్థి అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు పలువురు ప్రచారం కూడా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించిన వారినే ముఖ్యమంత్రిని చేయనున్నట్లు ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే టీపీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి కూడా సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇప్పటికే కర్ణాటక ట్రబుల్ షూటర్ డీకే రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి కేక్ కట్ చేసి భవిష్యత్ నాయకుడెవరో సిగ్నల్ ఇచ్చినట్లయిందన్న చర్చ జరుగుతోంది. మరోవైపు సౌమ్యుడు, పార్టీకి విధేయుడుగా ఉన్న భట్టిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జరుగుతోంది. మరి ఎవరికి సీఎం పోస్టు కట్టబెడతారు అన్నది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది.